దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం. చెప్పు. హల్లెలూయా. బైబిల్లో ఆదికాండం 23వ అధ్యాయంలో అబ్రాం భార్య ఉంది కదా, శారా. ఆ శారా చనిపోయిందన్నమాట. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు బతికిందాను. 120 ఏండ్లు బతికింది శారా చనిపోయింది. చనిపోయేప్పటికి ఇక ఎక్కడ చనిపోయింది? హెబ్రోనులో. శారా కానాను దేశం మందలి హెబ్రోనును కిర్యాతర్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రాం శారా నిమిత్తం అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను. తర్వాత అబ్రాహాము మృతి పొందిన తన భార్యను ఎదుట నుండి లేచి ఏతు కుమారుల్ని చనిపోయిన శారాని పాతి పెట్టాలి కదా. పాతి పెడతాకి ఆ దేశంలో ఏతు కుమారులని ఉన్నారు. ఏతు కుమారుల్ని అడిగాడనమాట. ఈ దేశంలో మీ పొలాల్లో ఒక పొలం నాకు ఇమ్మండే, శ్మశాన భూమిగా ఇమ్మన్నాడు అనమాట. శ్మశాన ఆమెను పాతిపెట్టుటకు మీ తాబున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇవ్వడని అడుగగా, ఏతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువు మా శ్మశాన భూమిలో మాట వినమంటున్నారు. వాళ్ళ మధ్యన అబ్రాహము మహారాజుగా బతికాడంట. అలా శ్మశాన భూమి నాకు డబ్బులకి మన అడుగుతుంటే నేను డబ్బులు ఇస్తాను, మీరు శ్మశాన భూమి నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు అనమాట అబ్రాహం. అడుగుతుంటే వాళ్ళు అంటారు అబ్రాహంని, మా మధ్య నువ్వు మహారాజుగా బతికావు, మా మాటను మా శ్మశానం భూమిలో ఒక పక్కన శారాన్ని కూర్చోబెట్టు అని అంటున్నారు వాళ్ళు. అట్లా కాదంటున్నాడు ఈయన, మీ పొలాల్లో ఒక పొలం నాకు శ్మశాన భూమిగా అమ్మండి, అది వెలకే, మీకు ఇష్టమైన రేటు నేను ఇస్తాను, అట్లా అయితేనే మీకు వెలచ్చి డబ్బులు ఇచ్చి ఇంకొంటాను, అట్లా ఇష్టమై మీరు నాకు ఇస్తే నేను శ్మశాన భూమి తీసుకుంటాను, లేకపోతే లేదా అని చెబుతుంటే అప్పుడు ఇచ్చారు. 1 ఎకరం పొలం శ్మశాన భూమిగా వాళ్ళ పొలాల మధ్య అక్కడ ఇచ్చారు ఏతు కుమారులు. ఇస్తాను, మృతి పొందిన నా భార్య కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టకు మీ తాబున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వడని అడగగా, ఏతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లనన్నవాడు ఉండడంట. ఇయ్యనొల్లని ఈయనని ఎవరు అనరు, నువ్వు వెళ్ళి పాతి పెట్టుకో అంటున్నారు. అంటుంటే అప్పుడు అబ్రాహం ఏమంటాడు, అబ్రాహం లేచి ఆ దేశపు ప్రజలైన
ఏతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము శివరను తనకు కలిగి ఉన్న మల్కేలా గృహను నాకు ఇచ్చినట్లు నా పక్షమున అతనితో మనవి చేయుడి. మీ మధ్య శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెల ఇస్తా అన్నాడు. భూమి రేటు ఎంత ఇస్తానో నాకు ఇవ్వండి శ్మశాన భూమి అంటే అప్పుడు సర్లే అని ఇచ్చారు తీసుకోమని. హల్లెలూయా. ఏతు కుమారులకు వినబడినట్లు అబ్రహంతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలము నీకిచ్చుచున్నాను, దానిలో ఉన్న గృహను నీకిచ్చున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహము ఆ దేశపు ప్రజలను ఎదుట సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా వద్ద కొన్న ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, భూమి 400 తులముల వెండి 400 తులముల వెండి ఇచ్చి కొన్నాడు ఆ భూమిని కొని అప్పుడు అక్కడ పాతిపెట్టాడన్నమాట శారాని. అబ్రహం పాతిపెట్టి అబ్రహము ఎఫ్రోను మాట విన్నాను కాబట్టి ఏతు కుమారులు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వేళ అనగా వర్తకులలో చేలు 400 తులముల వెండి అబ్రహము చూసి అతనికి ఇచ్చాను. ఆ పొలానికి 400 వెండి ఇచ్చాడు మాట. ఇచ్చినాక ఆ వేళ ఇచ్చినాక అప్పుడు ఆ పొలంలో తీసుకెళ్ళి శారాన్ని పాతిపెట్టాడు. వాళ్ళేమో చెబుతాం, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు, నీ భార్య అని పాతి పెడతాకి నువ్వు శ్మశాన భూమి ఏం కొనక్కర్లేదు, మా శ్మశాన భూమిలో శ్రేష్టమైన భూమిలో ఇక ఎక్కడ నచ్చితే అక్కడ భూస్థాపన చేయమంటున్నారు వాళ్ళు. అంటే అబ్రహం అంటాడు, అది కాదు, మీకు నుండి వెల ఇస్తాను, నేను ఎంత చెప్పండి నేను ఇస్తాను, అట్లయితేనే నేను తీసుకుంటాను అంటున్నాడు అబ్రహం. మనవాళ్ళు అయితే ఏమంటారు, వాళ్ళు పాతి పెట్టుకున్నప్పుడు అన్నాదేశాలని వెళ్ళి వాళ్ళ శ్మశానంలో పాతి పెట్టుకుంటారు. అబ్రహం అట్ట నేను పాతి పెట్టను అన్నాడు. మీరు నిండు వెల మీకు ఇస్తా, అది పిచ్చుకుంటేనే పాతి పెడతాను నేను, అది లేదా అన్నాడు. అప్పుడు 400 వెండి ఆ ఎలా రేటు చెప్తే ఆ 400 వెండి ఇచ్చి అప్పుడు శారాన్ని పాతి పెట్టారన్నమాట. ఆ పొలమును దానిలో ఉన్న గృహయు ఏతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహాము స్పష్టంగా సిద్ధపరిచాడు. అక్కడ పొలం భూమి కొన్నాడు, శ్మశాన భూమికి ఆడపాతి పెట్టాడు శారాన్ని.
అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అన్ని విషయంలో అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించాడంట. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుసుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. అంటే పెద్ద దాసుతో చెబుతున్నాడు ఎలియాజరుతో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అంటున్నాడు. నేను ఎవరి మధ్య కాపురం ఉండానో ఆ కానానీయుల కుమార్తెలలో దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేసేదను నేను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోయేదనా అని అడిగగా ఆ స్త్రీ ఇష్టపడపోతే నీ కుమారుని అక్కడ తీసుకెళ్ళనా అని అడుగుతున్నాడు. తీసుకెళ్ళనా అని అడుగుతుంటే అబ్రాము అట్లా కాదు, నా కుమారుని అక్కడికి తీసుకెళ్ళొద్దు. ఒకవేళ ఆ స్త్రీ వస్తాకి ఇష్టపడపోతే వదిలేయి, అంతేగాని నా కుమారుని అక్కడ తీసుకెళ్ళొద్దు. ఆ స్త్రీ వస్తానంటే తీసుకురా, మా బంధువులో నుంచి ఒక స్త్రీని అని ఎలియాజరు చెప్పాడనమాట. పెద్ద దాసు ఎలియాజరుకి, ఎలియాజరు పెద్ద దాసుడు చెప్పాడనమాట. చెప్పేటప్పటికి ఎలియాజరు ఏం చేశాడో 10 వంటల్ని తీసుకుని బంగారం పిచ్చుకుని వెళ్ళాడనమాట. వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి ఆ గ్రామ శివరం ఉంటాయి కదా, బావులు, మంచాల బావులు, ఆ బావి కాడికి వెళ్ళి ఈ ఒంటిని మోకరింపజేసి ఈ ఎలియాజరు కాడ మోకరించాడు. మోకరించి ప్రార్థన చేశాడు దేవుడికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని? నేను ఈ బావి దగ్గర ఉంటాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ఎక్కడికి ఎవరైతే ఏ స్త్రీ అయితే భర్తతో కడవించుకుని ఆవిడని నేను దాహానికి మంచిలు ఇమ్మని అడుగుతాను, మంచిలు ఇచ్చి నీకు కాదు నీ ఒంట్ల కాడ తోడిపోతాను అని ఏ స్త్రీ అయితే అంటతో ఆ స్త్రీయే నా యజమాని కొడుకు భార్య అని నిర్ణయించుకుని అలా ప్రార్థన చేస్తాడు దేవుడికి. చేసి ప్రార్థన చేసి ముగించి పైకి లేగుతాడు. వేసేటప్పటికి అప్పుడు ఈవిడ వస్తుంది, ఎవరో రెప్పగా కడవించుకుని రెప్పగా వచ్చి అప్పుడు దిగిడి బావులు మాట మెట్లు ఉంటాయి. ఆ దిగిడి బావుల్లో దిగి కడవించుకొని నీళ్ళు ముంచుకుని పైకి వచ్చేటప్పటికి అప్పుడు ఎలియాజరు చెబుతాడు, అమ్మ నాకు దాహానికి నీళ్ళు బాగుంటే అప్పుడు పోతుంది, నీకు పోతాను పట్టు తాగు, నీ ఒంటి కాడ తోడిపోతాను అని అంటదన్నమాట. వంటి తాగాలంటే ఒక్కొక్కటి ఎంత నీళ్ళు తాగుద్ది? 4 పేపాల పైన తాగుద్ది. అట్లా 10 వంటలు. మరి ఆ బావులో దిగిడి బావులో దిగి పోసిందంటే చూడు ఆవిడ ఎంత ఓర్పో చూడు. ఇప్పుడు స్త్రీలకి ఆ ఓర్పు ఉంటుందా? ఉండదు. 4 బిందులు తెచ్చేటప్పటికి అమ్మ నా పని అయిపోయింది అంటారు. అట్లాగే
ఆ బొట్లు 10 అంట్లు కాడ తోడిపోస్తుంది ఆవిడ. అంత అంత ఓర్పు ఉండాలి మరి స్త్రీకి. అంత ఓర్పు ఉంటే అప్పుడు ఆ స్త్రీ అప్పుడు దేవుడు కూడా దీవిస్తాడు. అంత ఓర్పు కలిగి తోడిపోతుంది మాట. తోడిపోతుంది. అంత ఓర్పు ప్రార్థన చేసే వాళ్ళకి ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళకి ఓర్పు ఉండాలన్నమాట. ఓర్పు కలిగి మనం జీవించాలి. జీవిస్తూ దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.